చంద్రబాబు పాలనా తీరు సొంత పార్టీ నేతలనే బేజారెత్తిస్తోందా? తమ పార్టీ ప్రభుత్వ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు స్వపక్షీయులకు సంతృప్తినివ్వడం లేదా? అందుకే ఆ పార్టీలోని సీనియర్ నేతలు చంద్రబాబు పాలనపై ఆక్షేపణలతో కూడిన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారా? తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు చేసిన కామెంట్లపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏపీలో చంద్రబాబు పాలనపై తిరుగుబాటు మొదలైంది. సొంత పార్టీ నేతలే చంద్రబాబు పాలనపై విరుచుకుపడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు చంద్రబాబుపై చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు టీడీపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. 100-200 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయాల్సిన నేటి ప్రాజెక్టులను గాలికొదిలేసిన చంద్రబాబు పోలవరం బనకచెర్లకు 80,800 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు వడ్డే శోభనాధీశ్వరరావు. ఎవరిని ఉద్ధరించేందుకు బనకచెర్ల కార్పొరేషన్ తెస్తారని నిలదీశారు. ఇది ప్రజాప్రభుత్వమా లేక అదానికి అంబానికి ఊడిగం చేసే ప్రభుత్వమా అని ప్రశ్నించారు. చిన్న చిన్న స్కీములు 200 కోట్లు 240 కోట్లు అయిపోయి ఉన్నాయి. వాటికి పెట్టండి డబ్బు. వాటికి పెట్టకుండా పోలవరం బనకచెర్ల 80,800 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. కార్పొరేషన్ పెడతారా? కార్పొరేషనా అంటే ఎవరిని బాగు చేయటానికి చెప్పండి. ఎవరి తాతగాడి సొమ్ము? ఇది ప్రజాస్వామ్యమా? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత పాలించబడేటటువంటి ప్రభుత్వమా లేక కార్పొరేట్లు అదానికి అంబానికి ఊడిగించేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి ప్రజలు ఈనాడు ప్రశ్నించాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన సరళి మారాల్సిన అవసరం ఉందన్నారు వడ్డే శోభనాధీశ్వరరావు. విజయవాడకు మళ్లీ వరద వస్తే పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హెచ్చరిస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. అమరావతితో పాటు విజయవాడ మొత్తం మునిగిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నష్టం మొత్తం జరిగిన తర్వాత చంద్రబాబు బస్సులో వచ్చి పరిశీలిస్తే ఏమొస్తుందని మండిపడ్డారు శోభనాధీశ్వరరావు. మళ్ళీ ఒకవేళ అటువంటి వరద వస్తే మొత్తం కృష్ణానదికి అటు ఇటు అమరావతితో సహా మొత్తం కూడా అసలు ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ప్రాణ నష్టం జరుగుతుందో, ఎంత ఆస్తుల నష్టం జరుగుతుందో లెక్కక అందదు. అటువంటి దానిని కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు మీకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం చేస్తున్నారు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు? రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? వస్తారు, మీరు ఏమంటే బస్సులో వస్తారు, అక్కడ కూర్చుంటారు, చూస్తారు, అంతా జరుగుతాను. మీడియా బ్రహ్మాండంగా ఫోకస్ చేస్తుంది. జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు అని నేను అడుగుతా ఉన్నా. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 26,000 పోస్టులు భర్తీ చేయకుండా నియోజకవర్గానికో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు శోభనాధీశ్వరరావు. 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ ఏమీ చేయలేదని ఆరోపించిన చంద్రబాబు 14 ఏళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్పోర్ట్లున్నాయని ఇంకా ఎన్ని పెడతారని నిలదీశారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పెడతాము అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో 26,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కుండలో ఉండి బిడ్డ దుడ్డులాగా పెరగటం ఎట్లా సాధ్యపడుతుందండి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి అది చేయలేదు, ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు సంవత్సరం నుంచి కొడతానే ఉన్నారు కదా. మీరేం చేశారు? ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయండి. మన గవర్నమెంటు ఇప్పటికే 6 ఉండగా ఇంకా 8 పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్క దానికి కొన్ని వేల ఎకరాలు భూములు కావాలి, కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు వాటి మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో విద్య మొత్తం 2 సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ప్రభుత్వ పాఠశాలల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు వడ్డే శోభనాధీశ్వరరావు. అవసరమే లేని విజయవాడకు మెట్రో రైలు ఎందుకని చంద్రబాబును ప్రశ్నించారు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చంద్రబాబుకు సూచించారు శోభనాధీశ్వరరావు.